హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో అసలు సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనము ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీకు ఎంబ్రాయిడరీ మిషన్లో ఎనీ డౌట్స్ వచ్చినా సరే, ఏ డౌట్స్ వచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, స్టిచ్చింగ్ విషయంలో ఏ విషయంలోనైనా సరే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, మనం సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎంబ్రాయిడరీ మిషన్లో సెట్టింగ్స్ చూసేద్దాం ఇప్పుడు. మరి చూడండి, మొత్తం ఇలాగ ఉంటుంది సెట్టింగ్స్. మిషన్ ఇలా ఉంటుంది. దీనిలో మనకి ఈ ఫ్లవర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్లవర్ ఆప్షన్ పైన టూల్ లాంటిది ఉంటుందండి. ఇది సెట్టింగ్స్ ఆప్షన్. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా నెంబర్ 1 నేము, ఆ సెట్టింగు ఎలా ఉండాలి, ఇలా మొత్తం వచ్చేస్తాయండి. చూడండి ఒకసారి, కింద కూడా ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి చూద్దాము. ఫస్ట్ నెంబర్ 1 జంప్ టు ట్రిమ్. ఫస్ట్ ఏంటంటే జంప్ టు ట్రిమ్ అన్నమాట. ఆ ఆప్షన్, ఆ నేమ్లో సెట్టింగు 3 ఉంది. 3 సెట్ చేసుకోవాలి. అంటే మన వర్క్ అయ్యేదాన్ని బట్టి మనం ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ 2 లెంత్ ఆఫ్టర్ ట్రిమ్. లెంత్ అంటే పొడవు తర్వాత ఎంత ట్రిమ్ అవ్వాలి అంటే ఆ పాయింట్. సెట్టింగ్స్ 4 మీద పెట్టుకున్నానండి. ఇంకా మీరు మిషన్ మీ స్టిచ్చింగ్ని బట్టి చూసుకోవాలి. జస్ట్ వర్క్ని బట్టి, మనం చేసేటప్పుడు మిషను వర్క్ను బట్టి మనము ఇవి చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి చేసినవి మనకి డెమో చెప్పిన వాళ్ళే చెప్పారండి ఈ సెట్టింగ్స్. అండ్ ఇంకొకటి 3 సెకండ్ అయిపోయింది కదా, థర్డ్ 1 థ్రెడ్ బ్రోకెన్ సెన్సిటివిటీ. థ్రెడ్ బ్రోకెన్ అంటే మనకి థ్రెడ్ బ్రేక్ అవుతుంది కదా, అప్పుడు దాని యొక్క సెన్సిటివిటీ అనమాట. నేను నో చెక్ అని పెట్టాను. యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా 3ST 4ST ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ 1 చెక్ బాటమ్ TB అని ఉంది. దాన్ని మనము నో చెక్ అని పెట్టుకున్నాను. అక్కడ హై, మీడియము, లో ఉంటుంది. మీ మిషన్ చేసే వర్క్ను బట్టి మీరు అది చేంజ్ చేసుకుంటూ ఉండండి. అంతే, మీరు మిషన్ వర్క్ అయ్యేటప్పుడు మీ మిషన్ వర్క్ అయ్యే దాన్ని బట్టి మాత్రమే వాటిని మనము చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ సెట్టింగ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. మనం ఇవేవి కాకుండా నో చెక్ అని పెట్టుకున్నాను. మన మిషన్ యొక్క వర్క్ను బట్టి మనము ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ 5th 1 అప్పర్ థ్రెడ్ లాక్ యాంగిల్స్ 240 పెట్టుకున్నాను. మీరు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మరీ హైలో పెట్టుకోకూడదు. కొంచెం అటు ఇటు మీ మిషన్ యొక్క వర్క్ను బట్టి ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th 1 LS నెంబర్ టైమ్స్ ట్రిమ్. నేను 2 అనే పెట్టేసుకున్నానండి. ఇలా 3 0 1 2 పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th 1 ట్రిమ్ టాప్ థ్రెడ్ లెంత్ 0.6 mm అనమాట. నెక్స్ట్ 8th 1 ఆటో బ్యాక్ వెన్ TB 1 పెట్టేసుకున్నానండి. ఇవన్నీ వాళ్ళు సెట్ చేసినవి, సో అందుకే నేను అలాగే ఉంచాను. ఎప్పుడన్నా మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఆ సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. నెక్స్ట్ ఆటో బ్యాక్ వెన్ TB అది 1లోనే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 9th ఆటో సెట్ స్టార్ట్ S
ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నో అని ఉంది, ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఆటో బ్యాక్ స్టార్ట్, 9th వన్ ఆటో సెట్ స్టార్ట్, 10th వన్ ఆటో బ్యాక్ స్టార్ట్ అనమాట, ఎస్. ఆటో బ్యాక్ స్టార్ట్ కూడా ఎస్. ఇవన్నీ కొన్ని అయితే అసలు యాక్చువల్గా ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సెట్టింగ్స్ అవి అలాగే ఉండిపోతాయి. కొన్ని మాత్రం ఇవి కొన్ని ఉన్నాయి కదా, ఈ జంప్ టు ట్రిమ్, లెంత్, ఆఫ్టరు, ఇవి కొన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ అవసరం లేదు, లిటిల్ బిట్ అనమాట, లైట్గా మన మిషన్ యొక్క వర్క్ను బట్టి కొంచెంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ 11th వన్ బ్యాక్ స్టెప్స్ ఆఫ్ ఎల్ఎస్ అనమాట, 0 పెట్టేసుకున్నాను. అండ్ లాంగ్ ఎస్టిఐ ఈఎంబి మోడ్, స్లోగా అనమాట. మన ఎంబ్రాయిడరీ మోడ్ అంటే మన స్టిచ్చింగ్ మోడ్ అనమాట. ఎంబ్రాయిడరీ మోడ్ క్లిక్ చేసామంటే అది మనము ఆ మోడ్ స్టిచ్ చేయటానికి కరెక్ట్గా రెడీగా ఉంది అని అర్థం. అది స్లోగా పెట్టేసుకున్నాను. మీరు మీడియం కావాలంటే మీడియం కూడా పెట్టేసుకోవచ్చు. జంప్ అనమాట, స్లో జంప్ అని ఉంది ఇక్కడ, ఆప్షన్ అలాగే ఉంది. నెక్స్ట్ ఆటో జంప్ స్టిచ్చెస్ అనమాట, 7.0 mm ఆటో జంప్ స్టిచ్చెస్. నెక్స్ట్ ఆటో స్పీడ్ డౌన్ ఎస్టీ 2.0 mm. ఇక్కడ కూడా అన్నీ చేంజెస్ అవుతూ ఉంటాయండి, కాకపోతే మనకు ఏది కావాలో అది సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 2.0 mm మాత్రమే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 15th వన్, లాస్ట్ వన్, స్పీడ్ డౌన్ ఎట్ జంప్ 60% అనమాట. ఇవి ఇలా వస్తాయండి సెట్టింగ్స్ అన్నీ. ఇవి టూల్కి సంబంధించినవి. ఇవన్నీ మొత్తము మీకు తెలుసు కదా. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఓకే, ఏది సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తే అది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఎస్కేప్ అంటే బ్యాక్ వస్తుంది. ఇన్పుట్ సెట్టింగ్, అవుట్పుట్ సెట్టింగ్, ఫ్రేమ్ సెట్, ఎంసీ సెట్ అంటే అది సెట్టింగ్స్ అనమాట, ఈఎంబి సెట్. ఇవి అండి మొత్తం సెట్టింగ్స్. మన మొత్తం సెట్టింగ్స్ ఇలా ఉన్నాయి. వీటిని ఈ ప్యాటర్న్లోనే మనము సెట్ చేసుకోవాలి. అండ్ మన వర్క్ని బట్టి ఇప్పుడు థ్రెడ్ బ్రోకెన్ సెన్సిటివిటీ, చెక్ బాటమ్ టీబీ, నో చెక్ అని ఉంది కదా, అవి చేంజ్ చేసుకోవచ్చు. ఒక 4, 5 అట్లా పెట్టేసుకోవచ్చు, 3, 4 లేకపోతే 6 to 7 అలా పెట్టేసుకోవచ్చు. మీ మిషన్ యొక్క వర్క్ను బట్టి దాన్ని మనము ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇవండి కంప్యూటర్ మిషన్లో ఉన్న మొత్తం సెట్టింగ్స్ నేమ్స్. ఆ సెట్టింగ్స్ ఎంతవరకు పెట్టుకోవాలి, వాటి యొక్క ఇవి లెంత్, మొత్తం ఆ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఏది ఎంత పెట్టుకోవాలి, ఏది ఎంత సెట్ చేసుకోవాలి అనేదండి ఈ సెట్టింగ్స్. ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే అండ్ మీకు హెల్ప్ అనిపిస్తే నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ వరుసగా నేను పెట్టినప్పుడల్లా వెంటనే వస్తాయి. అండ్ డైలీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా చేయడానికి వీలు కావట్లేదు. సో అందుకే నాకు కొంచెం వీలైనప్పుడు మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ నా ఎంబ్రాయిడరీ మిషన్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే.